ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం గం గణపతయే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం జాతవేదసే సునవామసోమమగాది యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధభయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్టా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్టా నక్షత్రం 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రుడు అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిషా నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా నరాల మీద ఆరోగ్యపరంగా చూస్తే కనుక నరాలు
బుధుడు రాహుతో కలవడం ద్వారా నరాలు వీక్నెస్లు, అట్లాగే నత్తి ప్రబలటము, మాట్లాడే మాట యందు అపశృతులు కలగటము, బుద్ధి హీనత్వము, బుద్ధి మాంద్యతనము, మర్చిపోవటము, అలాగే వారికి ఉన్నటువంటి జ్ఞాన విద్య నశించటము, వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకి భంగము వాటిల్లే పరిస్థితి. ముఖ్యంగా వ్యాపార గ్రహం బుధుడు కాబట్టి వ్యాపారంలో ఎన్నో రకాల మోసాలు చేసేవారు ఉంటారు, వ్యాపారంలో మోసపోయేవారు ఉంటారు. అవసరం లేనటువంటి ఎన్నో రకాల పోస్టర్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికల ద్వారా కానీ, మీడియాల ద్వారా కానీ, యూట్యూబుల ద్వారా కానీ మరి ఈ యొక్క బుధుడు రాహు కలిసి ఉండటం వలన ఎన్నో రకాలైనటువంటి అంటే చూసే వాళ్ళకి, వాటిని అనుసరించే వాళ్ళకి దోషప్రదమైనటువంటి కాలము. మోసం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అట్లాగే మీడియాలో లేనివి ఉన్నట్టుగా ఆ పోకడలు సృష్టించి జనాన్ని మభ్యపెట్టి ధనాన్ని అపహరించే వాళ్ళు ఎక్కువ అవుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క బుధుడు రాహుతో కలవటం ద్వారా ఎవరైతే సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, రచయిత్రులు, కంటెంట్ రైటర్సు, టైప్ రైటింగ్ చేసేటటువంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వారు, శిల్పకళా నైపుణ్యము కలిగినటువంటి వారు, వీరందరి పరంగా ఎక్కడో అక్కడ వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక శుక్రుడు, ఈయన అందానికి ఆకర్షణకి ముఖ్య కారకుడు, ప్లస్ నేత్రాలు సరిగ్గా పనిచేయాలంటే నేత్రకారకుడు ఈయనే. నేత్రాలకి దోషం తగలాలన్నా ఇప్పుడు సరైన సమయం ఇది. ఎందుకంటే శుక్రరాహులు కలవడం ద్వారా నేత్ర దోషాలు ప్రబలుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండాలంటే శుక్రుడు చక్కగా ఉండాలి. ఆయన పాపగ్రహమైన రాహుతో కలిసి ఉండేసరికి స్త్రీపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో చాలా ఎదురవుతాయి. అంటే భార్యపరంగా భర్తకి కావచ్చు, భర్తకు ఉన్నటువంటి ఇల్లీగల్ కలెక్షన్స్ కావచ్చు, భార్యకు ఉన్నటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ కావచ్చు. అంటే కొంతమంది జాతకాలలో ఎక్కడైనా గనక ఈ బుధ శుక్రుడు చెడిపోయినా, రాహువు చెడ్డవాడైనా, మరి ఆయన ఇచ్చే భావాలు చెడుగా ఉన్నా కంపల్సరీ వీరికి ఎన్నో రకాలైనటువంటి వారి యొక్క జన్మరాశులు బట్టి, నక్షత్రాలను బట్టి సమస్యలు ఉద్భవిస్తాయి. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో 3వ తారీఖున ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో రాహుతో కలవటం, తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుతో సప్తమంలో కలవటం, ఇది ఈ బుధ శుక్రులు సప్తమ భావంలో ఉండటం అనేటటువంటిది చాలా దోషప్రదం. అట్లాగే సింహరాశి వారికి ఆల్రెడీ కొంతకాలం నుంచి రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పగ్రహ బాధ వేధిస్తూనే ఉంది. వీరు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో, ఈ యొక్క 2 నెలల కాలంలో ఇంకా మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా చాలా చాలా విధాలైనటువంటి నష్టాలు వీరు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు, చేనేత వస్త్ర కార్మికులు, ఎవరైతే బట్టల బిజినెస్ చేస్తారో వారు, బంగారము వెండికి సంబంధించిన వస్తువుల ఆభరణాల తయారీ కానీ, వారికి సంబంధించినటువంటి క్రయ విక్రయాదులు నడిపేవాళ్ళు కానీ, లేకపోతే చలనచిత్ర సీమలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, రైటర్స్ కానీ, గాత్రంతో పాటలు పాడేవాళ్ళు కానీ, భరతనాట్యం చేసేటటువంటి కళాకారులు కానీ, కళాకారులకి సంబంధించి శిల్పకళా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, ఫోటోగ్రఫీకి సంబంధించిన వాళ్ళు, సినిమా యాక్టర్స్, అట్లాగే ఎవరైతే బ్యాంకింగ్ వ్యవస్థలో బ్రోకరింగ్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళు కానివ్వండి. ముఖ్యంగా ఈ అద్దాల షాపు, అంటే అద్దాలకి సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటాయి కొంతమందికి, అవి కానివ్వండి. అట్లాగే వేరే వాళ్ళతో, అంటే సంఘంలో ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ బిజినెస్లకి సంబంధించి, అంటే బ్యాంకింగ్కి వేరే మూడో వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి మధ్యవర్తి చేసేటటువంటి వాళ్ళు, ఏజెంట్స్, వాళ్ళకి కానివ్వండి. ఇట్లా ఈ యొక్క సంస్థలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవాలి. అంటే పూర్తిగా సర్పగ్రహ బాధ దోషము వీళ్ళని కబలించి వేస్తోంది. ఆర్థికంగా పెట్టుబడులు పెట్టి, అంటే కుటుంబంలో బంధువులు చెప్పడం ద్వారా కానీ, బంధువుల మాట విని కానీ, అయితే బంధువులకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, వీరికి విద్యారంగంలో అది వరకు వీరి ఫ్రెండ్స్ ద్వారా ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలియని నాలెడ్జ్ ద్వారా కానీ,
వాళ్ళు మీకు ఏదో చెప్పటం, అది విని మీరు ఆహా ఇంత లాభం వస్తుందేమో ఈ వ్యాపారంలో పెడితే అని చెప్పి తెలియకుండా మోసపోయి ఆ వ్యాపారాల్లో పెట్టడం. అట్లాగే క్రయ విక్రయాదులకు సంబంధించి అంటే ఏదైనా మోటార్ వెహికల్స్ ఉంటాయి, ఇందాక చెప్పినట్టుగా అద్దాలకు సంబంధించిన బిజినెస్లు కావచ్చు, అంటే ఈ కళ్ళజోళ్ళకి సంబంధించిన బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రయాణాలకు సంబంధించినటువంటి వెహికల్స్ కొన్ని ఉంటాయి, అది చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు. ఆ వెహికల్స్ సంబంధించిన వ్యవస్థాపకులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారాలు చేసేవాళ్ళు, అమ్మేటటువంటి వాళ్ళు, సేల్స్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు అమ్మేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే న్యాయస్థానాలకి సంబంధించి కొంతమంది ప్లేడర్లు ఉంటారు, అంటే కొంచెం తక్కువగా పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మోసం చేసే వాళ్ళు తయారవుతారు. అంటే ఏదో ఒకటి ఈ బిజినెస్ చేయండి మీకు లాభం వస్తుంది, ఇలా చేయండి మీకు నష్టం రాదు, ఇట్లాంటి మాటలు చెబుతూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా ఎవరైతే లీడర్స్ ఉంటారో, అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఆ లీడర్స్ కూడా తెలుసో తెలియకో ఉద్యోగస్తుల మీద, ఫోటోగ్రఫీ వ్యవస్థ మీద, అదే సినిమా వాళ్ళ మీద, వాళ్ళ యొక్క పెత్తనం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ ఇల్లీగల్ పరిస్థితులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, వాటి వలన కూడా కొంతమంది ఇబ్బందులు పడే అవకాశము లీడర్స్కి ఉంటుంది. అది అపోజిషన్ లీడర్సా, పార్టీ లీడర్సా, ప్రెజెంట్ లీడర్సా తర్వాత విషయం. అంటే ఆ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి స్త్రీపరమైనటువంటి సమస్యలు, వ్యాపారపరమైనటువంటి నష్టాలు, వీరి మీద ఏదో రకమైనటువంటి ఎలిగేషన్స్ రావటము, అవి తట్టుకోలేని పరిస్థితి సింహరాశికి కలుగుతూ ఉంటుంది. దాంతో అట్లాగే కొంతమంది సింహరాశి వారికి భార్యాభర్తల మధ్య ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావటము, ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపటము, లేకపోతే ఎవరో తెలిసిన వ్యక్తి స్త్రీ అయితే లేకపోతే పురుషుడైతే స్త్రీ పురుషులు ఎవరో ఒకళ్ళు వీళ్ళు కాస్త నుంచొని మాట్లాడుతూ ఉండడము, లేకపోతే ట్రావెలింగ్ చేస్తూ వీళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వస్తే అది కాస్త భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు వారు లిఫ్ట్ చేయటము, అక్కడ వీరికి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో మాట్లాడటము, అది వ్యాపార రీత్యా మాట్లాడినా, లేకపోతే ధనరీత్యా మాట్లాడినా, లేకపోతే ఇంకేదైనా రిలేషన్ పరంగా మాట్లాడినా, ఉద్యోగరీత్యా ఆర్థికపరమైన విషయాల్లో మాట్లాడినా, వీరికి ఆల్రెడీ కుటుంబంలో కొంత దురవస్థ నడుస్తోంది. అంటే వీరి మీద అనుమానం కాస్త నడుస్తున్న పరిస్థితి భార్యాభర్తల్లో. ఇప్పుడు అది కన్ఫర్మేషన్ అనేటటువంటి పరిస్థితి ఈ ఊర్లో ఎవరో ఒకరికి వీక్ మెంటాలిటీ ఉంటారు కదా, వారికి జరుగుతుంది. దాంట్లో కుటుంబంలో లేనిపోని అగాధాలు, సమస్యలు, కోర్టులు, న్యాయవాదులు, లాయర్లు, ఈ పనికిరాని చెత్త వ్యవస్థ దగ్గరికి వెళ్ళిపోతారు భార్యాభర్తలు. ఎప్పుడు కూడా అండి భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే ఎవరో ఒకళ్ళు ఓకే నేనే తప్పు చేశాను, లేకపోతే నేనే త్వరపడి మాట్లాడారని చెప్పి మనకి మనం అనుకొని అవతల వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామనుకోండి, బయట వాళ్ళకి ఛాన్స్ కాదు, భార్యకి భర్త, భర్తకి భార్య ఛాన్స్ ఇస్తే అంతటితో సమస్య ముగుస్తుంది. నువ్వెంతంటే నువ్వెంత, నువ్వు తప్పు మాట్లాడావు, నేను ఉప్పు మాట్లాడా, ఈ యొక్క ఇగో ఫీలింగ్స్ చచ్చేంత వరకు భార్యాభర్తలకు ఉంటే మధ్యలోనే, లేకపోతే పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల్లోనే జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు కుటుంబ వ్యవస్థ గురించి, వివాహ వ్యవస్థ గురించి, భార్య యొక్క గొప్పతనం భర్తకి, అదే పిల్లవాడి భర్త యొక్క గొప్పతనం భార్యకి, ఈ విధంగా తల్లిదండ్రులు అటు కావచ్చు, పురుషుడు తల్లిదండ్రులు కావచ్చు, స్త్రీ తల్లిదండ్రులు కావచ్చు, తప్పకుండా ముందు పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి మోటివేషన్ చేసి అప్పుడు మాత్రమే పెళ్ళిళ్ళు చేయండి. అంతేగాని అమ్మాయి జీతం ఎంత, అబ్బాయి జీతం ఎంత, అబ్బాయి చదువు ఎంత, అమ్మాయి చదువులు జీతాలు వీరికి సంసారం చేయమండి. సంసారం చేసేది స్త్రీ పురుషులు మాత్రమే, సృష్టి ధర్మాన్ని అనుసరించేది స్త్రీ పురుషులు మాత్రమే. ఒక సృష్టి జరగాలంటే డబ్బుతో జరగదు, చదువుతో జరగదు. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఇద్దరు మనుషుల మధ్య జరిగే చర్య మాత్రమే సృష్టి ధర్మం, అది సంతానము మన భాషలో. అది జరగాలంటే ముందు భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలి. ఈ చదువులు, ఈ యొక్క డబ్బు, ఇవి విలాసాల కోసము, లేకపోతే గౌరవ ప్రతిష్టల కోసము, సంఘంలో మన గుర్తింపు కోసమే. మరి పుట్టినందుకు మళ్ళీ మనం వేరే వాళ్ళు సృష్టించాలంటే భార్యాభర్తలు ఉండాలి కదా. భార్యాభర్తలు ఉండాలంటే తల్లిదండ్రులు సవ్యంగా చెప్పాలి వాళ్ళకి. కాబట్టి పిల్లలకి తెలియదండి, తల్లిదండ్రులు చక్కగా చెప్పుకోవాలి, కొంత అవకాశం వాళ్ళకి ఇవ్వాలి, కొన్ని అవకాశాలు మీరు తీసుకోవాలి. ఎవరు ఎన్ని అవకాశాలు తీసుకున్నా పెళ్లి చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఎన్నొచ్చినా మీరు ఇంటర్ఫీర్ కాకూడదు. తొందరగా అవకాశం వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే వదిలేయాలి. ఒక సిచ్యువేషన్ దాటినప్పుడు మాత్రమే తల్లిదండ్రులు పెద్దరికం వహించాలి తప్ప ప్రతి చిన్న విషయానికి వాళ్ళు చెప్పినా ఇటు వాళ్ళు చెప్పినా మీరు ఇంటర్ఫీర్ అయ్యారంటే మీ పెంపకం సరిగ్గా లేనట్టే లెక్క. ఎవరి పిల్లలు వాళ్ళకే గొప్ప. మగపిల్లాడి తల్లిదండ్రులు మగపిల్లాడు గొప్ప, స్త్రీలకి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి వీళ్ళు గొప్పే.
కానీ పెళ్లి చేసిన తర్వాత భార్యకి భర్త గొప్ప, భర్తకి భార్య గొప్ప అని గుర్తుంచుకొని వాళ్ళిద్దరిని కలిపేటటువంటి మాటలు మోటివేషన్ చేయాలి తప్ప విడగొట్టేటట్టుగా ఇంటికి వచ్చేసి వదిలేసి ఇలాంటి నెగిటివ్ మాటలు మాత్రం దయచేసి తల్లిదండ్రులు మాట్లాడకండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి కాబట్టి, ఇవే ఉంటాయి కాబట్టి ముందు మనకు కావాల్సింది కౌన్సిలింగు, ఆ తర్వాతే దైవారాధనలు, దైవ పూజలు వాళ్ళిద్దరికీ మనం కూర్చొని చెప్పడం అనేటటువంటిది బాధ్యతగా స్వీకరించండి. ఈ గ్రహస్థితుల వలనే ఎన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. బాగుపడే వాళ్ళు న్యాయస్థానాలు, లాయర్లు వీళ్ళు బాగుపడతారు. కాబట్టి చక్కగా ఈ యొక్క సింహరాశి వారికి గ్రహస్థితి బాలేదు కాబట్టి ఇప్పుడు దీనికి తోడు ఏది మాట్లాడినా దోషమే, ఏది మాట్లాడినా అవమానమే. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటూనే ఉంటాయి. ఫ్రెండ్స్ మోసం చేస్తూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య అగాధాలు కలుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వీలుంటే అంత ఘోరమైన సమస్య ఉంటే మీ జాతకాలలో ఏదైనా సమస్య ఉందేమో చూపించుకొని మాలాంటి వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టుగా ఏ హోమాలో పూజలు చేసుకుంటూ జీవితాన్ని ముందుకు జరపండి తప్ప మీలో మీరే డబ్బులు ఖర్చు అవుతే పూజలు చేస్తే అని చెప్పి మీకు మీరే గొడవలు పట్టడం, విడిపోవడం ద్వారా ఏది ఒరగదు. దైవం ఒక్కటే మన మధ్య అనుసంధానింప చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవండి. సింహరాశి వారు మాత్రము తప్పకుండా ఈ 17వ తారీఖు ఇలాంటివి చేసేటటువంటి పూజల్లో కానీ, హోమాల్లో కానీ అమావాస్య రోజున పాల్గొనండి. మంగళవారం కాబట్టి ఎటువంటి కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా తొలగిపోయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండటానికి చాలా చాలా మేలు చేస్తుంది, ముఖ్యంగా సింహరాశి వారికి. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః.